అండి, వెల్కమ్ టు లతా రసం. ఈరోజు మనం చేసే రెసిపీ అండి నువ్వుల లడ్డు. తయారు చేసే విధానం చూసేద్దాం. నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్న యూజ్ చేసుకోవచ్చు. తెల్ల నువ్వులైనా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రై చేశారు. ఆయిల్లో కాదండి, ఇట్లా కడాయి పెట్టుకొని దోరగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేపుకోవాలండి. చిన్నగా బాగా వేపుకోవాలి. నువ్వుండంటే చాలామందికి ఇష్టం కదండి. మా ఇంట్లో మేము బాగా తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్ అసలు. మీలో ఎంతమందికో ఇష్టమో కామెంట్ చేయండి. అయిపోయిందండి, వేగినాయి, మంచిగా వేగింది దూరగా. మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆపేసుకుందాం. నేను నువ్వులు వేపు పెట్టానండి. ఇది కాస్త చల్లారాలి. ఒక 10 నిమిషాలు చల్లారినాక మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయి మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది లడ్డు. ఇలా తీసుకుందాం. అలా మిగతాది కానీ పట్టేసుకుందాం. నేను తీసుకున్న నువ్వులకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. కొంచెం దంచాను కచ్చపచ్చగా. దీన్ని మళ్ళీ కొంచెం మిక్సీలో వేసుకుందాము. అప్పుడే లడ్డు చేసుకోవడానికి మనకు బాగుంటుంది. మెత్తగా మిక్సీలో వేసుకుందాం. బెల్లం మిక్సీ పెట్టేసానండి మెత్తగా. ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు నువ్వులంటే పిల్లలు తినరు కదండి, చేదుగా ఉంటుంది. మాకు వద్దమ్మా అంటుంటారు. వద్దని ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మెయిన్ అండి, ఆడపిల్లలు చాలా తినాలి, మంచిగా తినాలి. మెచ్యూరైన పిల్లలకు చాలా పెట్టండి. ఎముకలు గట్టి పడతాయి. హెల్దీ ఫుడ్ అండి ఇది. విటమిన్, ఐరన్ అన్నీ ఉంటుంది కదా ఇందులో. ఖచ్చితంగా తినాలి. చిన్నపిల్లలు, ఆడపిల్లలే అని కాదండి, అందరూ ఎవరైనా తినచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. నెయ్యి వేస్తున్నానండి కొంచెం. ఒక స్పూను ఇలాచి పౌడర్. మొత్తం మిక్స్ చేద్దాం మంచిగా. బాగా కలపాలండి. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా బాగా తింటారండి. రోజుకొకటి తిన్నా సరిపోతుంది. మంచి హెల్దీ ఫుడ్ కదా ఇది. అప్పట్లో పెద్దవాళ్ళు చాలా ఓపికతో చేసి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఎవరికి టైం అనేది ఉండట్లేదు. అందరూ బిజీ లైఫ్లో పరిగెత్తుతున్నారు. వీక్లీ టైం దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకొని తినండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. హెల్దీగా ఉంటుంది. గట్టిగా కలపాలండి. బెల్లము మనం పాకం పట్టకుండా చేస్తున్నాం కదా, ఇలా కలిపితే బెల్లము కరుగుతుంది. కొంచెం కరిగి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే. ఇలా మంచిగా ముద్ద అయిపోతుంది. ముద్ద చేసుకుంటే ఇది వారం దాకా బాగుంటుంది అండి. బయట పెట్టుకోవచ్చు. డైలీ ఒకటి తినొచ్చండి. పిల్లలకి ఎముకలు గట్టి పడతాయి, చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి, వాళ్ళే వచ్చి తీసుకుని అలా తింటూ ఉంటారు. ఇదండి ఫస్ట్ లడ్డు అయిపోయింది.
మిగతాదంతా చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా నువ్వుల లడ్డు. ఇలా ట్రై చేయండి మీరు కానీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వద్దు అన్న కానీ తీసుకొని అలా తింటారండి. ఇలా పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.